హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం అండ్ స్టోరీస్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం కోట్ స్టిచ్చింగ్ చేయడం ఎలాగనేది చూస్తాము. కటింగ్ వీడియో నేను మీకు అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి లింక్ని. మనం క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వాటిని స్ట్రైట్గా కట్ చేసుకున్నాం. కటింగ్ వీడియోలో ఉంటుంది. ఆ క్రాస్ ముక్కలు అన్నిటిని కలిపి ఒక స్ట్రైట్గా మొత్తం అన్నీ కలిపి స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈ క్రాస్ ముక్కలు అనేది మనకి నెక్కి హ్యాండ్స్ దగ్గర వస్తాయన్నమాట. అంటే హ్యాండ్స్ ఉండవు కదా, అందుకనేసి అక్కడ నెక్ దగ్గర వస్తాయన్నమాట. దానికోసం తిరగడం కోసం రౌండ్గా రౌండ్ తిరగడం కోసం స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది చూపిస్తున్నాను, లోపల బయట అనేది చూపిస్తున్నాను. ఒరిజినల్ అనేది మనకి పైకి ఉండాలి. ఈ పైన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, అదేమో మనకి ఉల్టా ఉండాలన్నమాట. దానిపైన ఉల్టాగా వేసుకుని షోల్డర్ పైన ఒక 1/2 ఇంచు పాదం వరుస అయినా పర్లేదు స్టిచ్చింగ్ వేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకోండి. అంటే ఆర్మ్ రౌండ్ ఒక చోటకి రావాలన్నమాట. చూసుకోండి. కింద ఉన్న పార్ట్ ఏమో స్ట్రైట్ ఉండాలి, ఈ వేసిన పార్ట్లు ఏమంటే ఫ్రంట్ పార్ట్ ఏమో ఉల్టా ఉండాలి. ఓకేనా? డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను నేను ఇక్కడ. మళ్ళీ దానిపైన అంటే బ్యాక్ పార్ట్ మీదకి వచ్చే విధంగా చూడండి, బ్యాక్ పార్ట్ మీద వచ్చే విధంగా షోల్డర్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకి దారపోగులు అవి కనిపించకుండా ఫినిషింగ్ బాగా ఉండడం కోసం ఈ స్టిచ్చింగ్ అనేది చెయ్యాలన్నమాట. ఓకేనా? చూడండి, ఇటు సైడ్ కూడా నేను స్టిచ్ వేసి చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ వైపుకి తిప్పి మాత్రం చిన్న ఫోల్డింగ్ పెట్టి కుట్టండి. పైన మనం షోల్డర్ కుట్టాం కదా, ఆ 2 షోల్డర్స్ ఏదైతే అటాచ్ చేసామో దాన్ని కుట్టి ఇప్పుడు దీనిపైకి లాగి చూడండి, దీనిపైకి లాగి దీనిపైనే ఒక స్టిచ్ అంటే చివరికి వేయండి. టాప్ స్టిచ్ అంటారు కదా, అలా చివరికి వేయండి. సేమ్ ఇది రెండో వైపు కూడా అలా మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. ఓకేనా? చూడండి, మనకి నీట్గా ఉంది కదా. అవి లోపల దారాలు లేకపోతే ఏమీ ఉండవు అన్నమాట. ఇక్కడ మనం బటన్ పట్టీకి తాళ్ళు పట్టీ వస్తుందని చెప్పాను కదా, ఫ్రంట్ నెక్ దగ్గర కట్ చేసుకున్నాం. మనం ఓపెన్స్ కూడా చేసాము, అది నేను కటింగ్ వీడియోలో చెప్పాను. చూడండి, మనకి బటన్స్ వైపుది ఏది తాళ్ళు వైపుది ఏది అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ తాళ్ళు అన్నమాట, ఇటువైపు బటన్స్. బటన్ వైపుది చూడండి, క్లాత్ మనం ఉల్టా పెట్టి దానిపైన స్ట్రైట్గా పెట్టి కింద నుంచి పైకి కుట్టి వేయాలి. బటన్స్కి వస్తాయి కదా. చూడండి, పాదం వరుస పెట్టుకుని కుట్టండి. మళ్ళీ దీనిపైన చివరికి లాగి నీట్గా ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ వేసామో అక్కడే కరెక్ట్గా స్టిచ్చింగ్ పడేలా చూడండి. ఓకేనా? ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఇప్పుడు మనం దీన్ని క్లాత్ మీద అక్కడ దారపోగులు అవి ఉన్నాయి కదా, వాటిని నీట్గా కట్ చేసుకోండి. దీన్ని క్లాత్ మనం ఏదైతే స్టిచ్చింగ్ వేసామో దాని మీదకే వచ్చేలాగా ఒక ఫోల్డింగ్ చూడండి, నేను ఫోల్డింగ్ ఎలా చేస్తున్నాను అలా ఫోల్డ్ చేసుకుని దానిపైన స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకా అవసరం ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి వీడియో అనేది వెళ్తుంది అన్నమాట. పబ్లిక్లోకి ఈ వీడియో వెళ్ళాలంటే మీరు కామెంట్స్ లైక్స్ చేయాలి, షేర్ చేయాలి. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ చివరిని కూడా ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. చూడండి, ఒక బద్దిలా వస్తుంది మనకి అది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంకొక వైపు ఉంది కదా,
తాళ్ళు పట్టి అన్నాను కదా, దానికి మనం కిందన చూడండి పైన ఒరిజినల్ పైన ఇది పెట్టుకోవాలి. క్లాత్ అనేది పెట్టి దీనిపైన పాదం వరుస ఒక స్టిచ్ పడేలా చేయండి. పాదం వరుస గ్యాప్తో ఒక కుట్టు వేసుకోండి, సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో ఆ క్లాత్ కట్ చేసేసుకోండి. సేమ్ ఇది కూడా అంతేనండి. ఈ చివరిని మనం ఏదైతే కుట్టు వేసామో అక్కడ కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది పడేలా చూసుకోండి. అలా వేయడం వల్ల ఈ క్లాత్ కరెక్ట్గా మనకి బ్యాక్ సైడ్కి తిరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇది కూడా అంతే. ఆ కుట్టు మనకి ఏదైతే ఉందో దాని మీదకే ఫోల్డింగ్ రావాలి, కానీ ఆ ఖర్చు ఉంది కదా అది లోపలికి వెళ్ళిపోయేలా చూసుకోండి. నేను ఇప్పుడు ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు చూడండి, అలా వేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనా, ఇది చివరికి ఫోల్డింగ్ అంటే ఖర్చు ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళేలా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఒక స్టిచ్ సరిపోతుంది మనకి దీనికి. చూడండి, మనకి తాళ్ళు పట్టి వచ్చింది, బటన్స్ పట్టి తాళ్ళు పట్టి రెండు వచ్చాయన్నమాట. ఓకేనా, రెండు బెల్ట్లు వేసేసుకున్నాం నీట్గా. ఇప్పుడు మనం ఈ క్రాస్ ముక్కలు అనేది రెడీ చేసుకున్నాం కదా, వాటిని ఇక్కడ చూడండి నేను ఎలా పెడుతున్నానో. ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక పాదం వరుసకి గ్యాప్ ఉంచి, అంటే పావించి గ్యాప్ ఉంచి, గ్యాప్ తోటి మనం స్టిచ్చింగ్ పడేలాగా దానిపైన అంటే ఒరిజినల్ పైన ఇది ఉల్టాగా పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అలా మొత్తం రౌండ్ వేసుకోండి, అంటే ఆర్మ్ రౌండ్ మొత్తం కుట్టుకోండి. క్రాస్ ముక్కలు వేయడం వల్ల మనకి అక్కడ తిరుగుతుంది, లేదు అంటే స్ట్రైట్ ముక్కలు అనుకోండి తిరగదు, ఉగ్గులు వచ్చేస్తాయి అన్నమాట. దానివల్ల మనం క్రాస్ ముక్కలు తీసుకుని ఇలా వేసుకోండి. ఇక్కడ కొంచెం టక్స్ ఇచ్చుకోండి, మొత్తం రౌండ్ అంతా టక్స్ ఇవ్వండి. ఎందుకంటే క్లాత్ అనేది లోపలికి వెళ్ళాలి కదా, తిరగదు మళ్ళీని, దానికోసం మొత్తం కట్స్ ఇచ్చుకోవాలి. చూడండి, నేను అక్కడ టక్స్ ఇస్తున్నాను కదా, అలా ఇవ్వండి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను స్కిప్ చేయకుండా వీడియో అనేది పెట్టాను, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, నేను అక్కడ మొత్తం కట్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు దీన్ని ఈ చివరికి కుట్టు పడింది కదా, దాని మీదకి క్లాత్ అనేది ఇటువైపు పెట్టి ఆ కుట్టు మీద కుట్టు పడేలా చూడండి, ఎడ్జికి మాట. ఆ కుట్టు అలా పడడం వల్ల ఆ క్రాస్ ముక్కు మనం అటాచ్ చేసాం కదా, ఆ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది, తిరుగుతుంది అన్నమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు ఆ దానిపైన ఒక ఫోల్డింగ్, ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళేలా పెట్టుకుని ఇంకొక ఫోల్డింగ్, అలా రెండు ఫోల్డింగ్స్ చేసుకుని ఈ చివరిని కార్నర్ ఎడ్జ్కి వేయండి స్టిచ్చింగ్ అనేది. చూడండి, వీడియోలో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇటువైపు చివరికి మనకి కుట్టు అనేది పడాలి. చివరి వరకు అలాగే, అంటే అక్కడ చూడండి ఉగ్గులు కటర్ లేకుండా, అంటే కింద క్లాత్ అనేది లోపలికి వెళ్ళకుండా ఓన్లీ మనం ఇప్పుడు ఏదైతే క్రాస్ ముక్క అటాచ్ చేసామో అది మాత్రమే లోపలికి వెళ్ళేలాగా చూసుకుని స్టిచ్చింగ్ అనేది అంటే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఎడ్జ్కి, అంటే ఇందాక మనం అటు సైడ్కి వేసాం కదా, ఇటు సైడ్కి చివరికి వేస్తే ఇది కూడా ఒక బెల్ట్ టైప్లో వస్తుంది. ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. దానికోసం ఇటువైపు కూడా ఇంకో స్టిచ్ వేసుకోండి నీట్గా. ఓకేనా, ఇప్పుడు నేను ఇంకొక హ్యాండ్ వైపు కూడా వేస్తున్నాను చూడండి. సేమ్ అలాగే మొత్తం క్రాస్ ముక్కుని దానికి అటాచ్ చేసుకుని ఇక్కడ కూడా టక్స్ అనేది ఇచ్చుకోండి. మొత్తం రౌండ్కి టక్స్ ఇవ్వండి. టక్స్ ఇచ్చాక ఆ క్లాత్ అనేది మనకి అటు సైడ్కి తీసి దానిపైన ఒక స్టిచ్ పడేలా చూసుకుని సేమ్ ఇందాకట్లాగే ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. అంటే ఒక హ్యాండ్ మొత్తం చూపించాను కదా, మరొకటి ఇంకెందుకు వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది అనేసి నేను కొంచెం ఫాస్ట్ పెట్టాను. చూడండి, ఫోల్డింగ్ అనేది అలా చేసుకుని మళ్ళీ ఇటువైపుకి ఇంకో ఎడ్జ్కి ఇంకో స్టిచ్ పడేలా చూసుకోండి. కోట్ అనేది చాలా ఈజీ అండి మనకి. ఇది
గవర్నమెంట్ స్కూలు, నెక్స్ట్ కాలేజెస్ ఇలాంటి స్కూల్స్ ఉంటాయి కదా, ఇది ఎన్ఆర్ఐ కాలేజ్ మాట. ఆ కాలేజ్కు ఉన్న కోట్ ఇది చూడండి. ఫ్రంట్ నెక్ కూడా మనం ఇలాగే మార్కింగ్ అదే క్రాస్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్రంట్ చిన్నది ఫోల్డింగ్ చేయండి, లోపలికి ఫోల్డ్ చేసి ఆ క్లాత్ని క్రాస్ ముక్కని ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి అక్కడ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. బ్యాక్ సైడు మనకి నెక్ అనేది 1/2 ఇంచ్ తీసాం కదా, దానికోసం కొంచెం తిరగదు, జస్ట్ లైట్గా తిప్పుతూ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఓకేనా, అలా చివరి వరకు స్టిచ్చింగ్ వేసుకుని ఇటు సైడ్ కూడా మనం చిన్న ఫోల్డింగ్ అనేది లోపలికి మడత పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి బటన్స్ పట్టి తాళ్ళు పట్టీలు ఉంటాయి కదా, అవి ఫ్రంట్ పైన నెక్ దగ్గర బాగోదన్నమాట అలా వదిలేస్తే. అందుకని అక్కడ చిన్న ఫోల్డ్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసామంటే అది క్లాత్ పైకి లేపినప్పుడు నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ కూడా మనం మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా వీ షేప్ దగ్గర నుంచి రౌండ్ అంతా కూడా టక్స్ ఇచ్చుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టక్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం నెక్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఎలా అయితే చేసామో సేమ్ అలాగే క్లాత్ అనేది ఇటు పైకి లేపి క్రాస్ ముక్కను పైకి లేపి దాని మీద స్టిచ్చింగ్, అంటే అక్కడ స్ట్రైట్గా లైన్ కనిపిస్తుంది కదా, దాని మీద కుట్టు వేసుకుంటారండి నీట్గానే. ఓకేనా, అలా దానిపైన స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అలాగే 2 ఫోల్డింగ్స్, ఒక ఫోల్డింగ్ ఏమో ఖర్చు వెళ్ళేలాగా, ఇంకొక ఫోల్డింగ్ ఆ ఖర్చుని కవర్ చేసుకునేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ రఫ్ లాగండి మొత్తం అది రౌండ్ మొత్తం, అంటే వీ షేప్ నుంచి వెనకాల బ్యాక్ రౌండ్ నుంచి అటు నెక్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది మనకి. ఈ చివరిని ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఇంకా నెక్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఈ కోట్ వచ్చేసి ఒక 13 to 14 ఇయర్స్ పిల్లలకి ఈజీగా సరిపోతుందండి, 14 వరకు. అంటే ఇది నేను బాడీ లూజు హైటు ఎంత కావాలో మనం మెజర్ చేసుకుని దాన్ని బట్టి కూడా మీరు కట్ చేసుకోవచ్చు మీ పిల్లలకి కూడా. ఓకేనా, ఇప్పుడు ఇటు సైడ్ అంటే మనకి ఫ్రంట్ సైడ్ ఇటువైపుకి ఇంకో స్టిచ్ చివరిని పడేలాగా వేసుకోండి. ఓకేనా, వీడియోలో మీకు ఇది స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. ఓకే అండి, మనకి కోట్ మొత్తం రెడీ అయిపోయింది. నెక్ అయిపోయింది, ఆర్మ్ రౌండ్ దగ్గర అయిపోయింది. ఇప్పుడు సైడ్ని వేసి ముందు ఏం చేయాలంటే కింద మనం 1.5 ఇంచ్కి మనం క్లాత్ అనేది మార్కింగ్ చేసుకున్నాం ఫోల్డింగ్ కోసం కదా, ఆ ఫోల్డింగ్ ఏదైతే ఉందో దానికి మనం కిందన ఫోల్డ్ చేసేసుకోండి ఫస్ట్. అంటే ఫోల్డ్ చేసుకోకుండా సైడ్ స్టిచ్ చేస్తే మనకి సైడ్ని ఖర్చు కనబడకుండా కుట్లు వేసుకోవడానికి అవ్వదు అన్నమాట. దానికోసం ముందే మనం ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చూడండి, నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను. 1.5 మనం పెట్టాం కాబట్టి ఒక 1 ఇంచ్కి ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ వేసిన తర్వాత అటు సైడ్ చివరిని కూడా ఇంకో స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది అన్నమాట. పైన ఒక కుట్టు కింద ఒక కుట్టు వేసుకోవాలి, 2 కుట్లు వస్తాయి. పైన ఫోల్డింగ్ చేసినప్పుడు ఒకటి, దాని తర్వాత ఎడ్జ్ని చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు, అదేవిధంగా ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకోండి. ప్రతిదానికి పైన ఎడ్జ్ని ఒక స్టిచ్ చేసుకుంటే బెల్ట్ లాగా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కోట్ సైడ్ జాయిన్ చేసుకుంటున్నాము. నేను ఓన్లీ ఒక కుట్టే వేస్తున్నాను అన్నమాట. షేప్ అనేది తీసుకోవచ్చు మనం, నేను నెక్స్ట్ షేప్ తీసుకోవచ్చని ప్రజెంట్ అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను. అంటే ఆ బాడీ లూజ్ మనం చూసుకుని ఎక్స్ట్రా ఆల్రెడీ మనం ఒక 2 ఇంచులు కుట్టుకొని ఉంచుకున్నాం కదా, అందులో ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కోట్ జాయింట్ అయితే చేసేస్తున్నాను నేను. షేప్ అడ్జస్ట్మెంట్ అనేది మనం తర్వాత చేసుకోవచ్చు.
ఓకేనా. మనకి కోట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా ఈజీ మాట. కటింగ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.